నమస్తే. ఈ భూమిపైన నివసించే అన్ని కీటకాల్లోకెల్లా అందమైన కీటకాలు ఏవి అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఏమని సమాధానమిస్తారు? కీటకాలా? అందంగా ఉండటమా అని ఆలోచిస్తున్నారా? సరే, నేను చెప్తాను వినండి. ఈ భూమిపైన నివసించే అన్ని కీటకాల్లోకెల్లా అందమైన కీటకం సీతాకోకచిలుక. ఇంగ్లీష్లో వీటిని బటర్ఫ్లైస్ అని పిలుస్తారు. సైంటిఫిక్ క్లాసిఫికేషన్ ప్రకారం క్లాస్ ఇన్సెక్టా కింద ఇవి విభజించబడ్డాయి. ఈ భూమిపైన దాదాపు 20,000 జాతుల వరకు బటర్ఫ్లైస్ ఉన్నాయి. రంగురంగు రెక్కలతో ఎంతో అందంగా ఉండే ఈ జీవులు చూడగానే మనుషులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ బటర్ఫ్లైస్ పుట్టుకతోనే ఇంత అందంగా పుట్టవు. వీటి లైఫ్ సైకిల్లో మొత్తం 4 స్టేజెస్ ఉంటాయి. ఈ 4 స్టేజెస్ దాటిన తర్వాతే మన కంటికి కనిపించే అందమైన రూపాన్ని ఇవి సంతరించుకుంటాయి. బటర్ఫ్లైస్ లైఫ్ సైకిల్లోని ఆ 4 స్టేజెస్లో మొదటిది ఎగ్ స్టేజ్, రెండవది లార్వా స్టేజ్, మూడవది ప్యూపా మరియు 4వ స్టేజ్ అడల్ట్ స్టేజ్. ఎగ్ స్టేజ్ నుంచి అడల్ట్ స్టేజ్కి ఎదిగే ప్రక్రియను మెటామార్ఫోసిస్ అంటారు. బటర్ఫ్లైస్ చాలా సున్నితమైన జీవులు. వాటి కాళ్ళల్లో కీమోరిసెప్టార్స్ ఉంటాయి. కీమోరిసెప్టార్స్ రుచిని చూడడంలో సహాయపడతాయి. కాళ్ళల్లో కీమోరిసెప్టార్స్ ఉండడం వలన బటర్ఫ్లైస్ తమ కాళ్ళతోనే రుచి చూస్తాయి. గుడ్లు పెట్టే ముందు తల్లి బటర్ఫ్లై ప్రకృతిలోని సరైన మొక్క కోసం అన్వేషిస్తుంది. మొక్క ఆకులపై వాలి తన కాళ్ళతో ఆకుల రుచి చూసి గుడ్లు పెట్టడానికి అది సరైన ఆకో కాదో నిర్ణయించుకొని గుడ్లు పెడుతుంది. ఆ ఆకులే ఫ్యూచర్లో లార్వాకు ఆహారంగా ఉపయోగపడతాయి. అందుకే తల్లి బటర్ఫ్లై గుడ్లు పెట్టే ముందు జాగ్రత్తగా సరైన మొక్కను ఎంచుకొని ఆ మొక్క ఆకులపై గుడ్లు పెడుతుంది. ఇది బటర్ఫ్లై లైఫ్ సైకిల్లోని మొదటి స్టేజ్ అయిన ఎగ్ స్టేజ్. అలా బటర్ఫ్లై లైఫ్ సైకిల్లోని మొదటి స్టేజ్ అయిన ఎగ్ స్టేజ్ మొదలవుతుంది. బటర్ఫ్లైస్ గుడ్లను స్టడీ చేసినప్పుడు సైంటిస్టులకు ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఆకుల ఉపరితలంపై బటర్ఫ్లైస్ 100 నుంచి 200 వరకు గుడ్లు పెడతాయి. అంత భారీ మొత్తంలో గుడ్లను పెట్టడానికి కారణం వాటిలో కొన్నైనా దక్కుతాయని. ఈ గుడ్ల చుట్టూ వ్యాక్స్ వంటి పదార్థము కోటింగ్లా ఉంటుంది. ఈ వ్యాక్స్ వంటి పదార్థము గుడ్లను ఎండిపోకుండా రక్షిస్తుంది. గుడ్ల యొక్క క్రింది భాగంలో ఒక స్పెషల్ గ్లూ వంటి పదార్థము ఆ గుడ్లన్నిటినీ ఆకుల యొక్క ఉపరితలానికి అంటించి ఉంచుతుంది. ఈ గ్లూ వంటి పదార్థము క్రమేణా గట్టిపడి రబ్బర్లా తయారవుతుంది. భారీ వర్షాలకు సైతం ఈ పదార్థము కరగకుండా గుడ్లను ఆకులకు అలా అంటిపట్టి ఉంచుతుంది. గుడ్డు లోపల క్రమేణా లార్వా ఎదుగుతుంది. ఈ ఎగ్ స్టేజ్ కొన్ని వారాల పాటు కొనసాగిన తర్వాత ఎగ్లో నుంచి లార్వా బయటికి వస్తుంది. ఇది బటర్ఫ్లై లైఫ్ సైకిల్లో సెకండ్ స్టేజ్. ఈ లార్వానే క్యాటర్పిల్లర్ అని కూడా పిలుస్తారు. ఈ క్యాటర్పిల్లర్ తన జీవితకాలం మొత్తం తిండిని అన్వేషిస్తూ తింటూనే ఉంటుంది. కేవలం తిండి కోసమే పుట్టిందా అన్నట్టుగా ఆకులపై విరుచుకుపడి తింటుంది. ఎంతలా తింటుందంటే అది గుడ్డులో నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి పోలిస్తే దాని బరువు 1000 రెట్లు పెరుగుతుంది. అలా తింటూ ఎదిగిన క్యాటర్పిల్లర్ కొంతకాలానికి హఠాత్తుగా తినడం ఆపేసి మొక్కలోని సరైన చోటు కోసం అన్వేషిస్తుంది. సాధారణంగా ఆకుల క్రింద భాగాన్ని ఎంచుకొని అక్కడ సిల్క్ ద్వారా ఒక గూడును కట్టుకుంటుంది. క్యాటర్పిల్లర్స్లోని నోట్లోని లాలాజల గ్రంథులు సిల్క్ను ఉత్పత్తి చేస్తాయి. క్యాటర్పిల్లర్స్ నోట్లో సిల్క్ ఒక ద్రవంలా ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే క్యాటర్పిల్లర్ ఈ ద్రవాన్ని నోటి బయటకు తీస్తుందో అప్పుడు ఆ ద్రవం గాలికి తగిలి ఒక గట్టి దారంలా మారుతుంది. ఈ సిల్క్ దారాన్ని ఉపయోగించుకొని క్యాటర్పిల్లర్స్ తమ దేహం చుట్టూ ఒక గూడును నిర్మించుకుంటాయి. ఈ గూటినే కొకూన్ అని పిలుస్తారు. కొకూన్ ఆకు యొక్క క్రింద భాగాన్ని అంటుపట్టుకొని ఉంటుంది. కొకూన్ లోపల ఉన్న జీవి ప్యూపా. ఈ ప్యూపా బటర్ఫ్లై లైఫ్ సైకిల్లో 3వ స్టేజ్. ఈ స్టేజ్ కొన్ని వారాల పాటు కొనసాగుతుంది. కొకూన్లోని ప్యూపాలో ఎన్నో మార్పులు సంతరించుకొని రెక్కలతో కూడిన బటర్ఫ్లైగా బయటికి వస్తుంది. ఇది బటర్ఫ్లై లైఫ్ సైకిల్లో 4వ స్టేజ్. మన కంటికి కనిపించే అందమైన బటర్ఫ్లైస్ కూడా ఈ 4వ స్టేజ్ జీవులే. ప్రిడేటార్స్ నుంచి రక్షించుకోవడానికి ఇతర ఇన్సెక్ట్స్ లాగా వీటిలో బలమైన దంతాలు, గోర్లు ఉండవు. ఇవి చాలా సున్నితమైన జీవులు. ప్రిడేటర్స్ నుంచి తమను తాము రక్షించుకోవడానికి బటర్ఫ్లైస్ అనుసరించే డిఫెన్స్ మెకానిజమ్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కొన్ని జాతుల బటర్ఫ్లైస్ ప్రిడేటర్స్ నుంచి తమను తాము రక్షించుకోవడానికి కేమోఫ్లేజ్ ప్రదర్శిస్తాయి. కేమోఫ్లేజ్ ఒక రకమైన డిఫెన్స్ మెకానిజం. చుట్టుపక్క పరిసరాలతో కలిసిపోయి తమ ఉనికిని గోప్యంగా ఉంచటమే కేమోఫ్లేజ్. ఉదాహరణకు సోల్జర్స్ వేసుకునే దుస్తులపైన గ్రీన్ మరియు బ్లాక్ స్ట్రైప్స్ ఉంటాయి. ఈ దుస్తుల్లో సోల్జర్స్ ప్రకృతితో కలిసిపోయి తమ ఉనికిని గోప్యంగా ఉంచుతారు. ఆ దుస్తుల్లో వారిని గుర్తుపట్టడం కష్టం. ఇటువంటి డిఫెన్స్ మెకానిజంనే బటర్ఫ్లైస్ కూడా అనుసరిస్తాయి. ఇది ఇండియన్ లీఫ్ బటర్ఫ్లై. అచ్చం ఒక ఎండిపోయిన ఆకును తలపిస్తుంది. ఇది చెట్టు కాండంపై వాలినప్పుడు ప్రత్యర్థులకు దీన్ని గుర్తుపట్టడం చాలా కష్టం. ఇదే కేమోఫ్లేజ్ డిఫెన్స్ మెకానిజం.
కేవలం కేమోఫ్లేజే కాకుండా చాలా జాతుల బటర్ఫ్లైస్ చాలా డిఫెన్స్ మెకానిజమ్స్ని పాటిస్తూ ఉంటాయి. కొన్ని జాతుల బటర్ఫ్లైస్లో రెక్కలపైన పెద్ద పెద్ద కళ్ళ వంటి ఆకారాలు ఉంటాయి. ఈ పెద్ద పెద్ద కళ్ళ వంటి ఆకారాలను చూసినప్పుడు ప్రత్యర్థి జీవులు భయపడి పారిపోతాయి. ఇది కూడా ఒక రకమైన డిఫెన్స్ మెకానిజం. చూశారు కదా ఫ్రెండ్స్, బటర్ఫ్లైస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సెలవు.